మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్పై సీఎం రేవంత్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్పై సీఎం రేవంత్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎస్ఐఆర్ పై కీలక సమావేశం జరపనున్నారు. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఓటర్లను తీసివేస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి పలు రాష్ట్రాల్లో కూడా చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫేజ్ 3 కూడా కేంద్రం ప్రారంభించింది. ఇటు ఎస్ఐఆర్ పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి శాఖలతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. అయితే ఉన్నటువంటి ఆ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఓటు హక్కును కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును కాపాడుకునే విధంగా తమ ఓటు ఉందా లేదా అనేది రెగ్యులర్ గా చెక్ చేసుకోవడంతో పాటుగా ఎస్ఐఆర్ జరిగినటువంటి ఉన్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలనేది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఉదాహరణగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ కూడా లక్షల ఓట్లు తీసేశాడు. ఆ తర్వాత కొన్ని ఓట్లు మళ్ళీ యాడ్ చేశారు. ఈ మొత్తం ఉదాంతం కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది. ఎస్ఐఆర్ తోనే అస్త్రంగా వాడుతూ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ పై కీలక సమావేశం ఇటు ఉన్నటువంటి సంబంధిత శాఖలతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. అయితే ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పనిసరిగా ఉన్నటువంటి ఎథికల్ గా ముందుకు వెళ్ళాలి. ఎవరి ఓటు కూడా తీసివేయరాదు. ఎందుకంటే కొన్ని కారణాలతో స్థానికంగా ఉండట్లేదు, మరణాలు కావచ్చు, ఇలా చాలా అంశాలు బేస్ చేసుకొని ఓటు హక్కును తీసివేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఎథికల్ గా పనిచేయాలి. గ్రౌండ్ లెవెల్లో ఎస్ఆర్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలతో పాటుగా ఉన్నటువంటి ఎస్ఆర్ సంబంధించినటువంటి సర్వే కావచ్చు, ఉన్నటువంటి ఓటర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి కీలక ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.